మనము ప్రేమించి మన భక్తులు మనకు అందించిన తన మహాప్రేమ బట్టి తన మహాకృప బట్టి తండ్రి అయినటువంటి యెహోవా దేవునికి కుమారుడైన క్రీస్తు చేసినందుకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు సమర్పిస్తూ పరిశుద్ధ ప్రభు దినమున ఆరాధనకు చేరుకుని వచ్చినటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు వారి ఘనమైన నామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలు శుభాలు సమయం తెలియజేస్తున్నాను. ప్రభు దినమున సంగముగా రాజ్యంలో చేరిన మనం ఇంతవరకు కూడా దేవుని గణనామానికి మహిమకరంగా కీర్తనలు ఆలపించుకున్నాం. ప్రతి సమయంలో మనకు అవసరమైనటువంటి సంఘంలో పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచించుకుంటున్నాం. ఈ సమయంలో మన గ్రంథం నుంచి వినేటువంటి అంశం ఏంటంటే క్రైస్తవులు ఏ విషయాల్లో మెరుగుగా ఉండాలనే విషయాన్ని మనం ఆలోచించబోతున్నాం. మెరుగుగా అనగానే సహజంగా మనకు గుర్తొచ్చేది నిద్రపోయే వ్యక్తికి మెరుగు గురించి, మెరుగుగా ఉన్న వ్యక్తికి నిద్ర గురించి చాలా బాగా అవగాహన ఉంటుంది. అయితే నిద్ర అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే భౌతిక సంబంధమైన జీవితంలో నిద్ర వేరు, ఆత్మ సంబంధమైన జీవితంలో నిద్ర వేరు కదా. కాబట్టి ప్రతి మానవ జీవితం ముందున్నవి ప్రతిదీ కూడా రెండు జన్మలు, రెండు ఆత్మలు, రెండు మనస్సులు, రెండు మరణాలు, రెండు నిద్రలు అనేటువంటి విషయాలు కూడా గ్రంథం స్పష్టంగా బోధిస్తూ ఉంటుంది. ఒకటి ఆత్మ సంబంధమైనది, రెండవది భౌతిక సంబంధమైనటువంటిది. కాబట్టి భూమి మీద మన జీవితం భూమి మీద ఉన్నంత కాలం మనకి భౌతిక సంబంధమైన జీవితం అర్థమైనట్టుగా ఆత్మ సంబంధ జీవితం అర్థం కావడం లేదు. అంటే నాకు తెలిసినటువంటి వాటి ప్రకారం చూస్తే భౌతిక సంబంధమైన జీవితం నుంచి పరమార్థం తెలిసినా తెలియకపోయినా ఆత్మ సంబంధమైన జీవితం నుంచి పరమార్థం ఖచ్చితంగా తెలుసుకోవడం ప్రతి మానవ జీవితం. కానీ అలాంటి పరమార్థాన్ని తెలుసుకోవడంలో ప్రజలకు ఆసక్తి లేదు, జ్ఞానము లేదు, అలాంటి సమయమైనటువంటి సమయం కూడా లేదన్నది లోకంలో మనమైనటువంటి ప్రాథమికమైనటువంటి దేవుడుతున్నా. అయితే మెరుగుగా ఉండాలి అని చెప్పింది గ్రంథం. ఏ విషయాల్లో మెరుగుగా అనేటువంటి మాట గ్రంథం చాలాసార్లు చెప్పింది. కాబట్టి లోకం దానికి ఒక పేరు పెట్టింది అంటే మెరుగుగా ఉండాలి అంటే దానికి మనం ఆన్లైన్ పెడితే మెరుగుగా ఉండి ప్రార్థన చేస్తే అయిపోద్దని. మెరుగుగా అనేటువంటి మాట నెలకు ఒక్కసారి పెట్టుకునేటువంటి ఆన్లైన్ ప్రార్థన లాంటిది కాదు. మెరుగు అనేటువంటి మాట ఆదివారం ఆరాధనకు కూడా మెరుగు లాంటిది కాదు. మెరుగు అనేటువంటిది గురువారం బుధవారం బైబిల్ వస్తున్నటువంటి మెరుగు కాదు. ఆ మెరుగు అనేటువంటిది ఎవ్రీడే, ప్రతి దినము, ప్రతి నిమిషం, ప్రతి క్షణం కూడా ఉండవలసినటువంటి మెరుగు అనే విషయాన్ని తెలుసుకోవద్దు. అయితే గ్రంథం బోధించేటువంటి వాస్తవాలు మీరు చూసినట్లయితే ఆయన మీతో చెప్తున్నాడు. ఏమని? మీతో కాదు, ఆయన మీతోను అందరితోనూ చెప్తున్నాడు. ఏమనంటే మెరుగుగా ఉండాలి అని చెప్పేటువంటి ప్రభు మాట చదువుకుంటున్న ఈ సమయంలో మార్కు రాసిన సువార్త 13వ అధ్యాయము 37వ వచనంలో ఈ మాట ఈ రీతిగా వ్రాయబడింది గ్రంథంలో నుండి. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 37వ వచనంలో ఈ మాటలు ఈ రీతిగా వ్రాయబడ్డాయి గ్రంథం నుండి. మార్కు రాసిన సువార్త 13వ అధ్యాయము 37వ వచనంలో వ్రాయబడ్డాయి. మార్కు సువార్త 13వ అధ్యాయం 37వ వచనం. నేను మీతో చెప్పుచున్నది అందరితో చెప్తున్నాను. అంటే మెరుగు అనేటువంటిది అపోస్తులకైనా కాదు, ఆదిమ సంఘానికైనా కాదు, విశ్వాసులకైనా కాదు, ప్రపంచములో ఉన్న విశ్వాసులందరికీ, ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరికీ వర్తించేటువంటి ప్రాథమికమైనటువంటి విషయం ఏంటంటే మెరుగు కలిగి ఉండాలి. మీతో చెప్తున్నాను, అదే మాట అందరికీ కూడా వర్తించే మాట ఏంటంటే మెరుగు కలిగి ఉండాలి అని చెప్పి యేసు ప్రభువు స్పష్టంగా మాట్లాడారు. నేను మీతో చెప్పుచున్నది అందరితో చెప్తున్నాను. ఏంటి చెప్పేది? మెరుగుగా ఉండండి. మెరుగు అని అర్థం ఏంటంటే మనిషి నిద్రపోకుండా కాబట్టి అది నాట్ ఏ ఫిజికల్ వర్డ్స్, అవి ఆత్మ భౌతిక సంబంధమైన పదాలు. మెరుగుగా ఉండాలి అంటే మనిషి నిద్ర లేకుండా ఉన్నాడు అనుకోండి, ఏమవుతాడు?
నిద్ర మెలకుగా ఉండాలని చెప్పి వాక్య లేఖనాల్లో లేఖనాలు బోధిస్తున్నప్పుడు బైబిల్లో ఉన్న లేఖనాలు ఆ మెరుగుగా ఉండమన్నాయి కానీ చెప్పి మనిషి నిద్ర లేకుండా ఉన్నాడు అనుకోండి ఏమవుతాడు? మనిషి వయోకాల పరిమితి ఏమవుతుంది? క్షీణించిపోతుంది. మనిషికి 12 గంటలు ఏం కావాలా? పని కావాలా, 12 గంటలు విశ్రాంతి కావాలా. అంతే తప్ప వాక్యలేఖనాలు యువతలేక జ్ఞానం లేకుండా వాక్యలేఖన ప్రకారంగా మెరుగుగా ఉండమన్నాడని చెప్పి అసలు భూమి మీద జీవించగా నిద్రే లేకుండా ఉంటే తొందరగా వస్తాడు. కానీ లేఖన భాగాలు చెప్తుంది నీకు అవసరమైనటువంటి భౌతిక సంబంధ నిద్రావస్థల గురించి చెప్పడం లేదు ఆయన. నీకు కావాలని దేవుడు పెట్టాడు దాన్ని. ఎవరికి? మానవ జీవితం అనేది వయోకాలం అనేది పెంచబడాలి అంటే మనిషికి నిద్ర కావాలి. నిద్ర తక్కువ మనిషి త్వరగా చనిపోతే ఆస్కారం కాబట్టి భౌతిక సంబంధమైన నిద్ర గురించి బైబిల్ మాట్లాడడం లేదు. కాబట్టి నేను మీతో చెప్తున్నాను, అందరూ చెప్తున్నాను, మెరుగుగా ఉండండి అన్నాడు. మెరుగు అనే పదానికి మరొక మరే పదం చెప్పగలరా? మెరుగుగా అనే పదానికి మరొక మరే పదం ఏంటంటే జాగ్రత్తగా ఉండండి, శ్రద్ధగా ఉండండి, లక్ష్యంగా ఉండండి అనేటువంటి అనేకమైన పర్యాయ పదాలతో ఇంక్లూడ్ చేయబడినటువంటి పదం మెరుగుగా ఉండండి అని చెప్పుకొచ్చింది గ్రంథం. ఆ మెరుగు దేంట్లో ఉంటుంది? భౌతిక సంబంధమైన జీవితంలో ఉన్న మెరుగులు. ఆత్మ సంబంధమైన జీవితంలో ఉంటాయా? ఎందుకని? భౌతిక సంబంధమైన జీవితం మీద తీపి మధురం అనేది ఆత్మ సంబంధమైన జీవితం గురించి అంతగా అవసరం లేదు అని మన ఆలోచన. కానీ భౌతిక సంబంధమైన జీవితం కొంతకాలమే. ఎంతకాలం? కొంతకాలమే. యాకోబు ఏం చెప్పిందంటే ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారేగా అని గ్రంథం బోధించింది. కానీ ఆత్మ సంబంధ జీవితం అయితే సో నెవర్ ఎండ్, ముగింపు లేనటువంటి జీవితము ఆత్మ సంబంధమైన జీవితం. ఆత్మ సంబంధమైన మన జీవితం ఎప్పుడు ఏంటంటే నిద్రావస్థ అనేది ఉండకూడదు, మెరుగు అనేది ఉండాలనే విషయాన్ని గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. ఆత్మ సంబంధం విషయం చాలా జాగ్రత్తగా ఉండాలని లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉంటాయి. కానీ అలా ఉంటున్నాయి. ఏ విషయాన్ని గురించి అయినా మనం చాలా మెరుగుకుంటాం, కానీ ఆత్మ సంబంధమైన దైవ సంబంధమైనటువంటి మార్గాల విషయంలో మనం చాలా మనం మొత్తులమై ఉన్నామనే విషయాన్ని గ్రంథం స్పష్టంగా బోధిస్తుంది. అలాగనే అక్కడే మార్కు సువార్త 13వ అధ్యాయం 33వ వచనం కూడా మనం చదవబోతున్న ఈ సమయంలో జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అన్నాడు. ఏముండి? మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. మెలకు అంటే మీకు చెప్పాను, మనిషి నిద్రంతా మారుకొని ప్రార్థన చేయమని కాదు. అలా అర్థమైంది ప్రపంచానికి. అలా అర్థమైంది కనుకనే చేస్తారు ఆన్లైన్ అని దానికి టైటిల్ పెట్టి జనాలు నిద్రపోకుండా ఒక నెలలో ఒక రోజు రాత్రి ప్రార్థన చేస్తే జీవితానికి పరమార్థం వచ్చే సత్యం కాదని. అది జనాలలో ఉన్నటువంటి అవాస్తవం, జనంలో ఉన్నటువంటి అది అజ్ఞానం. అందుకోసమే లేఖనాలను ప్రజలు వారి స్వకీయ నాశనానికి ఏం చేసుకుంటారంట? మిస్అండర్స్టాండింగ్ అని చెప్పింది గ్రంథం. అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పి పేతురు మాట్లాడేశాడు. కానీ వాళ్ళ ప్రపంచంలో క్రైస్తవ్యం అంతా లేఖనాలను అర్థం చేసుకునేది అవగాహనంతా, అపార్థం చేసుకునేది ఆకాశం అంతా. నేను ప్రపంచం అపార్థం చేసుకునే నష్టం ఎవరికి? దేనికోసం అంటే తమ స్వకీయ నాశనమునకే లేఖనములను అపార్థము చేసుకుందరు అన్నాడు. ఎవరి కష్టం? లేఖనాలు ఎలా ఉందని నువ్వు ఊహించుకుంటే అయ్యే అవ్వదు కదా. దేవుని ఆలోచన వేరు, దేవుని ఉద్దేశం వేరు, దేవుని ప్రణాళిక వేరు. ఇదే నువ్వు అనుకుంటే అది దేవుని సరైనటువంటి జ్ఞానంతో ఆలోచించాలి కదా. ఆలోచించుకుంటే ఎవరనుకుంటా గ్రంథం బోధించింది నోవా అట్లు చేశాడు, అబ్రహాం అట్లు చేయలేదు, మోసే చెప్తున్నాడు అట్లు చేయకపోతే పాపం కలిగిందని చెప్పి మన తలకాలం పెట్టి చర్చలు అట్లేద్దామా? అట్లనే మాట మినపట్లో పెసరట్లు కాదు. అక్కడ దేవుని చెప్పిన మాట ప్రకారంగా జరిగించామన్నది వాస్తవానికి నిజమా? కానీ అట్లు పెడితే అట్లేస్తే ఏమైనట్టు? ఇవాళ భౌతిక సంబంధమైన ఫిలాసఫీ అర్థమైనట్టు ఆత్మ సంబంధమైన ఫిలాసఫీ దేవుని ఆలోచన ప్రజలకు ఎవరికి అర్థం కావట్లేదు. కానీ అర్థం చేసుకుందామన్న ఆలోచన కూడా ప్రజలకి ఏముందిలే ఉంది.
అట్లా ఇట్లా తొలిస్తే 2025 కూడా 7 నెలలు అయిపోతుంది కదా. కాలాలు అవుతాయి, నెలలు అవుతాయి. దానితో పాటు నీ ఆయుష్ కాలం అనేటువంటి జీవితం కూడా రోజు రోజుకి మరణానికి దగ్గర అవుతుందనే విషయాన్ని మర్చిపోవద్దు. మరణానికి దగ్గర అవుతున్నామంటే దేవుని ఉగ్రతకి, ఈ భూమి మీద భక్తిహీనుడిగా జీవించే ప్రతి వారి జీవితం దేవుని ఉగ్రతకి దగ్గర అవుతుంది. ఆ ఉగ్రత నుంచి కాపాడుకోవడానికే దేవుడు నీకు ఆయుష్ కాలం అనే దయాకిరీటాన్ని దేవుడికి తెచ్చేస్తున్నాడు తప్ప దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా ఈ భూమి మీద ఊరేగడం కోసం కాదనే విషయాన్ని మనం గమనించినటువంటి నిద్రావస్థలో ప్రపంచం ఉందనే విషయం తెలిసి మర్చిపోవద్దు. కాబట్టి ఈ భూమి మీద ప్రజలందరూ కూడా ఎలా ఉండాలి అంటే మెలకువగా ఉండాలి అన్నాడు. ఏ మెలకువగా అన్నాడు. మెలకువ అంటే అర్థం ఏంటంటే నిద్రావస్థ గురించి చెప్పడం లేదు. ఎందుకంటే దాన్ని కూడా నీకు జ్ఞాపకం చేస్తాం. భూమి మీద జీవించే ప్రతి మానవ జీవితానికి మెలకువ అనేటువంటిది నిద్ర అనేది 2 రకాలు ఉంటాయి. ఒకటి భౌతిక సంబంధమైంది, రెండవది ఆత్మ సంబంధమైందండి. భౌతిక సంబంధంగా మనిషి పగలంతా కష్టపడతాడు, నైట్ నిద్ర పొందాడు. ఓకే, అది నిద్ర, అది భౌతిక సంబంధమైంది. ఆత్మ సంబంధం నిద్ర నుంచి జ్ఞాపకం చేస్తా. ఎలాగంటే యోహాను 11వ అధ్యాయంలో లాజరు చనిపోతాడు. మరియా వార్తలు యేసుక్రీస్తు సమాచారం అందించారు, కానీ సమయానికి యేసు రాలేదు. రావడం లేదని చెప్పి వాళ్ళు ఇంకేదో చనిపోయిన చేసుకుంటారు. అది కనుక కదా సమాధి చేశారు. పేదల సమాధి చుట్టి లాజరుని సమాధి చేశారు. వచ్చారు యేసుప్రభు వారు రాగానే మరియా మాత్రం ఏం చెప్పారంటే, అయ్యా నా సహోదరుడు చనిపోయి అయింది, వాసన వస్తాడు అని చెప్పారు. అప్పుడు యేసుప్రభు ఏం చెప్పారంటే, నీ తమ్ముడైనటువంటి లాజరు హి విల్ నెవర్ డై, ఆయన చనిపోలేదు. ఏమన్నాడు ఆయన? ఈ స్లీపింగ్ రైట్ నౌ, ఆయన నిద్రపోతున్నాడు అని చెప్పొచ్చాడు. అది ఆత్మ సంబంధమైన నిద్ర. మనం పగలంతా కష్టపడి అయిపోయేది భౌతిక సంబంధం నిద్ర. ఏది అర్థమైంది? భౌతిక సంబంధం నిద్ర అర్థమైంది. కాబట్టి ప్రజలు భక్తులు నిద్రలు మాత్రమే ఆన్లైన్ పెట్టి అడవులు చేస్తే అవుతా. అది ఒక రోజుకో, ఒక పూటకో, ఒక నైటికో జరిగేటువంటి కార్యకలాపాలు కాదనే విషయాన్ని వాక్యం ఎరగటువంటి జ్ఞానం అనేది కేసులో అర్థమైంది కాబట్టి అట్లా అయిపోయింది. అర్థం కాని వాళ్ళు ఏం చేయాలా? అర్థమైన ఏం చేస్తారంటే, మెలకు అనేది ఒక రోజు కాదు, ఒక నెల కాదు, ఎవ్రీ డే, ప్రతిదినం మెలకువ కలిగి ఉండాలన్నాడు. ఒక మానవుడు మెలకువగా ఉండి ప్రార్థన ప్రాముఖ్యమైతే ప్రార్థించే వ్యక్తికి ప్రాముఖ్యమైతే చెప్పాలి. ప్రార్థించే వ్యక్తి ప్రాముఖ్యమైతే ప్రార్థన చేయాలన్నాడు. అదృష్టం అన్నాడు కదా, మెలకువగా ఉండండి, ప్రార్థన చేస్తా ఉండండి అని చెప్పి వచ్చాడు. ప్రార్థన చేస్తాడు బాగానే ఉంది, కానీ ప్రార్థించే వ్యక్తి ఏం కావాలా? ప్రార్థించే వ్యక్తికి ఏం కావాలి? ప్రార్థించే వ్యక్తికి అంటే ప్రార్థించే వ్యక్తి ఏ విధానమైన ప్రార్థన చేస్తా ఉందా? ప్రార్థన చేయాలనుకున్న వ్యక్తి ప్రాముఖ్యమైనటువంటి కంటెంట్ ఏంటి? ఏం కలిగి ఉండాలి? ఏమి కావాలి? చూడండి, ఏం కావాలి? మనమంతా ప్రార్థన చేస్తానే ఉంటాం. ప్రార్థించే వ్యక్తి కూడా అవసరం. అదేంటంటే అది విశ్వాసం. చాలా మందికి విశ్వాసం అనేది ప్రారంభంలో కొట్లుంటుంది. ఎప్పుడు ప్రార్థనకి వచ్చే సమయంలో అది కొట్లుంటుంది. కానీ రాను అదేమవుతా ఉంటుందంటే, కనీసం రాను మనిషి జీవితం 60 కేజీలైనా 70 కేజీలైనా 100 కేజీలు అవుతున్నా మన జీవితం ఎంత ఉండదు, ఆవగిందంత కనపడిన చాలంటాడు. మనం ఎంత 70 కేజీలు 80 కేజీలు 100 కేజీలు వస్తుంది. అయినా మన జీవితంలో ఏంటంత ఆవగిందంత విశ్వాసాన్ని కూడా దేవునికి కనిపించాలి. మన ఆత్మ సంబంధమైన జీవితాలు ఎలాంటి ఉపయోగం. కాబట్టి పౌలు మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 11వ వచనంలో మాట్లాడుతున్న మాటని చదవబోతున్న ఈ సమయంలో అపోస్తలుడైన పౌలు కొరింథీ పట్టణ సంఘానికి తన పత్రికలు రాస్తూ ఏమని మాట్లాడుతూ ఉన్నారు చదవబోతున్న ఈ సమయంలో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 11వ వచనం భాగాన్ని మెలకువగా ఉండుడి అన్నాడు. ఏ విషయంలో? మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి అన్నాడు. నిలకడ అంటే అర్థం ఏంటి?
స్థిరంగా కదలకుండా అప్ అండ్ డౌన్ లేకుండా తేడా లేకుండా తారతమ్యం లేకుండా ఒకే రీతిగా ఉండాలన్నది గ్రంథం బోధించే నమూనా. ఇవాళ క్రైస్తవ జీవితాల్లో విశ్వాసము నిలకడగా ఉంటుందా? మనం చూడలేము. ఎగ్జాంపుల్ మీకు జ్ఞాపకం చేస్తా. యేసుక్రీస్తు ప్రభువారు సముద్రం మీద నడుస్తున్న సమయంలో అపోస్తులంతా దోణిలో ఉన్నారు. దోణిలో ఉన్నటువంటి అపోస్తులు యేసు ప్రభువారి దోణిని చూసి ఏమనుకున్నారు? దెయ్యమనో భూతమనో భ్రమపడ్డారు. దగ్గరికి వచ్చారు. ఓకే, బాగా వారిలో ఒకరైనటువంటి ఏమంటే, అయ్యా నేను కూడా ఐఎమ్ వాకింగ్ విత్ యూ, నేను మీతో కూడా నడవాలనుకున్నాను. బాగానే ఉంది. దోణి దిగాడు, సముద్రం మీద నడుస్తున్నాడు. నడుస్తున్న పేతురు మునిగిపోవడం ఉన్నటువంటి కారణం ఏంటి? విశ్వాసం అనేది స్థిరంగా ఏమైంది? అస్థిరమైంది, అవిశ్వాసమైంది, అది బలహీనపడింది. కాబట్టి ఆ విశ్వాసం ఆ వ్యక్తి నిలకడగా లేని పరిస్థితుల్లో ఆ వ్యక్తి మునిగిపోయాడు. మునిగిపోయే సందర్భాన్ని పురస్కరించుకొని యేసు ప్రభువారు పేతురు చేపట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతుంది అంట. అల్ప విశ్వాసం దగ్గర ఏమి లేదంటే స్థిరమైన విశ్వాసం లేదు, నిలకడైన విశ్వాసం లేదు. కాబట్టి ఆ వ్యక్తి మునిగిపోవడానికి ముందుకు వచ్చాడు. భూమి మీద జీవించే మన జీవితాలు కూడా క్రైస్తవుల విశ్వాసము ఆరంభంలో క్రైస్తవ్యం ఆకాశాన్ని కంటే ఉంటుంది. రాను మన జీవితాల్లో కనీసం ఆవగినంత విశ్వాసాన్ని కూడా మనము కలిగి లేకపోవడం అనేది క్రైస్తవ జీవితాల్లో చాలా విచారకరమైన సంగతి. తెలియదు అన్ని చూసిన నువ్వేమన్నా తెలుసా? ఆవగినంత విశ్వాసంలో చాలా ఉన్నాడు. ఆవగైతే 2 ఏళ్లతో పట్టుకుంటే కనిపించక వస్తుంది. అంత విశ్వాసం కూడా మన జీవితం లేకపోతే మరి మనం ప్రార్థన చేస్తే అయిందా? అవుతా? అదే ఎఫ్ఎంసి 11 చెప్పొచ్చింది కదా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైన అసాధ్యము అని చెప్పించాడు. అసాధ్యము అని చెప్పాడు. ఎవరికి ఇష్టడు కాదు? దేవుడికి ఇష్టడు కాదు. దేవుడికి ఇష్టడు కాకపోతే దేవుడు మన చెప్పి మాట వింటారా? వినడగా మనమే కావాలి. మనకి ఇష్టం లేనితో మనోడు దిక్కున్నట్టు అంటే ఇష్టం లేకపోవడం అర్థం ఏంటంటే విశ్వాసం లేకపోవడం, నమ్మకం లేకపోవడమే దానికి ప్రధానమైన కారణం. కాబట్టి ఇక్కడ గ్రంథంలో విషయం ఏంటంటే మెరుగుగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి అన్నాడు. ఆదివారం మనకి విశ్వాసం తెచ్చుకుందాం, మిగిలిన రోజుల్లో మనకి విశ్వాసంతో పని లేదనుకుంటే పనే కాదు. ఏ క్షణమైతే విశ్వాసాన్ని మనం కోల్పోతామో, ఏ క్షణమైతే విశ్వాస విషయంలో మనం అస్థిరత్వాన్ని కలిగి ఉంటామో మన జీవితమే అవుతుంది దిగజారిపోతున్నటువంటి లేదా నడి సముద్రంలో బద్దలవుతున్నటువంటి ఓడతో సమానం అనే విషయాన్ని తెచ్చుకోవాలి. ఏ క్షణమైతే అపోస్తుల పేతురు లాంటి ఆయనే విశ్వాసం అనేది స్థిరంగా పదేమయ్యాడు, మునిపోసాగం ప్రారంభించబడిందో క్రైస్తవుగా జీవించే మన జీవితాలు కూడా దేవుడు కోరిన స్థిరమైన నిలకడైన విశ్వాసం లేకపోతే మనకు కూడా లోపల మునిగిపోతున్నటువంటి ప్రయాణికులనే విషయాన్ని శవం మర్చిపోతుంది దేవుడికి వెళ్ళారా. కాబట్టి ప్రార్థన చేయడం అంటే చేయడం కాదు, కానీ ప్రార్థించే వ్యక్తి కూడా గొప్ప లక్షణం ఏంటంటే ఖచ్చితమైన పట్టుదల మర్చిపోవాలి. అంటే నిజంగా ఒక ప్రార్థించేటువంటి వ్యక్తి దేవుడు కోరాడు, ఎదుర్కోవాలి. దేవుడి మీరు ప్రార్థన చేయండి అన్నాడు. ఎలా చేయనాడు? విశ్వాసం చేయమన్నాడు. విశ్వాసం నిలకడగా ఉండాలని చెప్పి వచ్చాడు. మాత్రమే కాకుండా పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెరుగుగా ఉండాలని ఓరు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ మాటలో ఈ మాటలు ఎదురుగా రాయబడ్డ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ భాగాన్ని చదువుకున్న ఈ సమయంలో ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేస్తూ ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెరుగుగా ఉండు అని అన్నాడు. ఏం చేయాలా? ఏ విషయంలో ప్రార్థన చేయాలా? ఎలాగునా? పూర్ణమైన పట్టుదలతో అన్నాడు. ఏదైనా మనకు కావాల్సిన అవసరత దేవుని ద్వారా పొందుకోవాలి అంటే మనకు కావాల్సింది పూర్ణమైనటువంటి విజ్ఞాపన చెప్పుకొచ్చింది. అలాంటి పూర్ణమైన విజ్ఞాపన చేసి దేవుడి చేత దీవించబడేటువంటి ఒక అస్సీ చెప్పండి. ఎగ్జాక్ట్
ఆమె తన ఆత్మను దేవుని మందిరం చేసింది, కుమ్మరించింది అన్నాడు. ప్రార్థించేటువంటి వ్యక్తి ఏం చేశాడు? ఆమె సహజంగా అక్కడ దైవజనుడు అనుకున్నాడు, ఏమో మత్తురాలై ఉన్నది, ఈమె పెదవులు మాత్రమే కదులుతున్నాయి, ఏమీ లేదు ఈ విషయంలో. ఆయన మిస్అండర్స్టాండింగ్, తప్పుగా అర్థం చేసుకుంటాడు. కానీ ఆయన తర్వాత చెప్తుంది, నేను నాకు కావలసినటువంటి అవసరత కొరకు, నాకు కావలసినటువంటి దీవెన కొరకు నేను నా ఆత్మను కుమ్మరించాను, చుట్టూ ఉన్న సమాజంతో పని లేదు. అలాంటి పూర్ణమైన విజ్ఞాపన మన జీవితంలో ఉందా? అయితే ఇది, లేకపోతే లేదు. ఇస్తే ఇస్తాడు, ఇస్తాడు చేస్తాడన్న కాన్ఫిడెన్స్ ఉందా? అది విశ్వాసం. అయితే ఏమి లేకపోలే, మన పని మనం చేద్దామంటే రోడ్డు మీద పారేసినట్టు అనమాట. మన ప్రార్థన పారేసినట్టు అవ్వకూడదు, ఖచ్చితంగా దేవునికి సమర్పించినట్టు ఉండాలి. అది పూర్ణమైన విజ్ఞాపనం చెప్పుకొచ్చింది గ్రంథం. కాబట్టి ఇక్కడ ఎపిసి మాట్లాడాడు, పూర్ణమైన ప్రార్థన విజ్ఞాపన చేస్తూ మీ విషయమై పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయాలి అని చెప్పుకొచ్చింది గ్రంథం. అంటే పూర్ణమైన పట్టుదల అర్థం ఏంటంటే అది నేను సాధించాలి, దానిని నేను పొందాలి, అది దేవుడు నాకు ఇవ్వాలన్నటువంటి ఆ పట్టుదల అనేది ఉన్నప్పుడే మనిషి జీవితం ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటాయి. పట్టుదల లేకపోతే కాడుబారేది, అయితే ఏది లేకపోతే లేదు, చేతి శాతం లేకపోతే లేదు, శస్త్రం బయట బతుకుతాం, దేవుడికి దేవుడు దైవ దేవుడు అనేటువంటి నిర్లక్ష్య ధోరణి ఏదైతే ఉందో అది పట్టుదలకు నాది కాదు. కనుక మాట్లాడుతున్నాడు, మీరు పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి. ఏ సందర్భం నుంచి మీరు ఆలోచన చేసినా మెలకు అనేది ఆత్మ సంబంధమైంది. నిద్ర మానుకొని పడిగాపులు కాసేటువంటి తంతు కాలే కాదన్నది మీరు గమనించండి. మీరు ఏ క్షణమైనా, ఏ రోజైనా, ఏ నిమిషమైనా ప్రార్థించే సమయంలో శ్వాస అవసరం, ప్రార్థించే సమయంలో పట్టుదల అవసరం అనే విషయాన్ని మర్చిపోకుండా అలాంటి వాటి విషయాల్లో అది దేవుని కోరిక కనుక ఆ మాట ప్రకారంగా మన విశ్వాస జీవితాన్ని ముందు కొనసాగించడంలో ఎవరి వంతు వారు పోషించవలసిన అవసరత పొందేటువంటి గతం పోషిస్తూ ఉన్నాయి. కానీ చాలా మంది ప్రార్థన చేయరు, చాలా మంది ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసినా ప్రార్థన చేయకపోయినా ఏంటి సమస్య? ఎవరన్నా ఇక్కడ మనం ప్రశ్నించేవారు ఎవరు లేరు. కింద మనం ప్రార్థన చేయలేదు, ఏదైనా ప్రార్థన చేయలేదని ఎక్కడ అడిగిన వారు ఎవరు. కానీ ఒకటినేనా ఇక్కడ అడిగే నాదుడు లేడు, కానీ అక్కడ అడిగే దేవుడు ఉన్నాడనే విషయం మర్చిపోవాలి. ఈ జీవితానికి నేను చేసినటువంటి సమయం కంట, నేను ఇచ్చినటువంటి నీ జీవితంలో సినిమాకి ఎంత టైం, సీరియల్కి ఎంత టైం, సెల్ ఫోన్కి ఎంత టైం, రీల్ చూడటానికి ఎంత టైం, ఆ తర్వాత ఈ భూమి మీద మనమందరం జీవించడానికి నిద్ర ఎంత, ఆహారానికి సమయం ఎంత, బజార్ల బట్టి ఏగా కావాల్సిన బట్టి కొనుక్కోవడానికి నువ్వు హెచ్చించిన సమయం ఎంత అనేది బడ్జెట్ ఉందగా. మనకు సంవత్సరం ఒకసారి బడ్జెట్ అనేది కూర్చేసినట్టుగా ఆ బడ్జెట్ అనేదాన్ని మనం వేయాలి. మనం ఖచ్చితంగా దేవుడికి చెప్పాలి, దేవా తండ్రి నీవి నాకు ఇచ్చిన ఈ సమయంలో ఇదిగో ఇంత సమయం వాడింది కోసం, అంత సమయం ఒకరు వాడినని సగర్వంగా చెప్పుకునేటువంటి సమయం కూడా దేవుడు మనం ముందు ఇచ్చాడు. ఇవాళ ఏదో కాలం గడిచిపోతుంది, నా ఇష్టానికి కలగకుండా నా సంతోషాలు కలగకుండా నేను జీవించానంటే అవరు అవుతా అవరు పరుగులు పెడితే పొదుగుతుందా? అవరు ఈ సమయానికి కూకుంది. ఖచ్చితంగా లెక్క తేలి సమయానికి ఖచ్చితంగా లెక్క తేలి విషయాన్ని మర్చిపోవద్దు. కానీ ఇక్కడ అంటాడు పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయండి అన్నాడు. ఎందుకు విజ్ఞాపన చేయాలి, ఎందుకు విశ్వాసంగా ఉండాలి, ఎందుకు అంత ప్రార్థన చేయాలి అంటే మనమందరం శోధనలో ప్రవేశించుకున్నట్టు మెరుగుగా ప్రార్థన చేయాలన్నాడు. నువ్వు ప్రార్థన చేసే బాగానే ఉంది, నీవు చేసిన ప్రార్థనలో అది లేకపోతే ఉపయోగం లేదు. ఏంటిది? అదే విశ్వాసం అని చెప్పే కదా. కాబట్టి మనకి ఏ క్షణమైతే మన విశ్వాసాన్ని కోల్పోతామో ఆ క్షణమే ఎవరు ప్రవేశం చేస్తారు? సాధారణ అల్టిమేట్ ప్రవేశం చేస్తారు. ఎందుకంటే నేడాయి కూర్చున్నట్టు అక్కడ చదవబోతున్న సమయంలో మత్తయి 26వ అధ్యాయం 47వ వచనం మీరు చూడగలిగితే, మత్తయి సువార్త 26వ అధ్యాయం 47వ వచనంలో
యేసు ప్రభువారి మాట్లాడుతున్న సందర్భాన్ని మనం ఈ సమయంలో చదవబోతున్న దేవుని పిల్లల మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో మీరు శోధనలో ప్రవేశించకున్నట్టు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నారు. శోధన ఎవరి వల్ల? శోధకుడెవరు? దేవుడు శోధిస్తాడా? లేదు. దేవుడు ఎప్పుడు శోధించడు. శోధించేదేవో అపవాది. అపవాది శోధించాలంటే మనం ఇచ్చే అవకాశం ఏంటి? మనం చేసే రిజర్వేషన్ ఏంటి? రిజర్వ్ అంటే అర్థం ఏంటి? కేటాయించడం. అది ఆయనకే కేటాయించినట్టే మన ఆత్మ సంబంధ జీవితంలో విశ్వాసం అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అల్టిమేట్ గా మనం ఆయనకి రిజర్వ్ అయినట్టు. ఎవరికి? సాతానికి అవకాశం ఇచ్చినట్టే. వాడు ఎలా ఉన్నాడు? దాని పేరుతో మాట్లాడాడు. మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహం వలె ఎవరిని మెరుగుదురా అని వెలుగు తిరుగుతున్నాడు. ఎంత అంటే వెంట్రుకంత అవకాశం దొరికితే వాడు వేస్తాడు, స్కెచ్ చేస్తాడు, సింహాసనం వేస్తాడు, దేవుని దూరంగా పెట్టే ప్రశ్న చేస్తాడు. అదే జరుగుతుంది ప్రపంచంలో. దేవుడు ఎందుకయ్యే అవసరం అంటే ఆపద మొక్కుల్లో, శోధనల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఏదైనా విపత్కరమైన సందర్భం జరిగితే అప్పుడు ఎవరో ఊరి బయటలో దేవుడు తీసుకొచ్చుకోవడానికి అప్పుడు ప్రార్థన అప్పటిదాకా ఎవరు ఉంటాడు? సాతాని పెద్ద సింహాసనం వేసి కూర్చోబెట్టి అవకాశం అది అవసరమైనప్పుడు ఎవరో ఊరు బయట దేవుడిని మనం వెతుకులాడడానికి ప్రయత్నం చేస్తాం. నిజమంటారా కాదా? కానీ అలా కాకూడదు. సాతానుడు అనేవాడు ఊరు బయట ఉండాలా, దేవుణ్ణి మన సింహాసనం వేయాలి. దేవుడికి ఏమో చిన్నపేట చేస్తాం, దెయ్యానికి పెద్ద పెట్టేసి ఏదో క్రైస్తవులుగా సెలామణి అవుతున్నాం భూమి మీద. నిజంగా ధర్మశాస్త్రమే వాళ్ళ మనలో ఉంటే ఈ క్రైస్తవ్యం అంతా భూమి మీద ఉండే ఛాన్స్ లేదు. ఇది ఎలా? ధర్మశాస్త్రాన్ని కానీ దేవుని ఆజ్ఞలు కానీ పాటించకపోతే వాడిని సమాజంలో ఈడ్చుకొచ్చి ఇలా రాళ్లతో కొట్టి చంపిన తర్వాత ఆ దేహాన్ని ఎవరు తాకూడదు. ఎందుకని ఆ వ్యక్తి దోషి కనుక ఆ దోషం చేసి చనిపోయినటువంటి వ్యక్తి అపవిత్రుడు కారణాల వాడిని ఇది ఎలా? సహజంగా మనం చనిపోయినటువంటి కుక్కలు మనం కూడా తాగడానికి తాకూడదు. ఆ కాలుకి తాడు కట్టి ఊరి బయటికి ఈడ్చుకెళ్తాం. పాత నిబంధనలో దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా జీవించిన ఇశ్రాయేలు గతి కూడా అదే పరిస్థితి. కాళ్ళకు తాడు కట్టి ఈడ్చుకెళ్ళాలి బయటికి. అలాంటి దయనీయమైన పరిస్థితుల్లో మాత్రమే జీవింపడి ఉన్నారు. ఇవాళ మనకు ఆ ఛాన్స్ అవకాశం లేదు కాబట్టి హెచ్చరికైంది. ఇవాళ కోర్టు చేతులు కొబ్బరికాయ కన్నా పిచ్చివాడి చేతులు రాయికాయలు కూడా అధ్వానంగా జరుగుతారు నేటికి భూమి మీద పిల్లల. కాబట్టి వీటన్నిటికీ లెక్క తెచ్చేట దినమన్నది దానిలో దేవుడు వస్తూ ఉన్నాడు. కానీ మనకి ఏమాత్రం చింతకంత చింత కూడా మనకు లేదు. ఏదో భూమి మీద జీవిస్తున్నాం, ఈ భూమి మీద జీవించే జీవితాన్ని బట్టి రేపటి దేవుడు తీర్పు అడుగుతాడు అనేటువంటి భయం, అంటే అలాంటి భక్తి ఇవాళ కనిపిస్తుందంటే కనిపించట్లేదు. ఎందుకని? భయం ఎక్కడ విషయం తెలుసా? పాపం చేస్తాడు. పాపం చేసినటువంటి వ్యక్తి వెంటనే ఏం కావట్లేదు, శీఘ్రమే అంటే వెంటనే శిక్ష, తగిన శిక్ష కలగకపోవడం చూసి ప్రజలు దేవుని మీద భయాన్ని విడిచి దరిద్రమైన దుర్భరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారన్నాడు. అది పాత నిబంధనలో బాగా పూర్తిగా జరిగింది కాబట్టి వణికిపోయారు పాత నిబంధనలు ప్రజలు. ఇవాళ మన కృపాకాలంలో ఉన్న కనుక మనకు దేవుడన్నా, దెయ్యమన్నా, బైబిల్ అన్నా, వాక్యమన్నా అసలు భయమే లేని ఏదో ఆదివారం అయిన పాత్ర బట్టి ఎక్కడో బాగా అంటే టెక్నాలజీ డెవలప్ కాకముందు ఏ స్త్రీ దగ్గర కానీ ఏ పురుషుల దగ్గర ఉన్నటువంటి పత్రిక ఏంటంటే స్వాతి సితార వీక్లీ మ్యాగజైన్ ఉండేవి. అందరి దగ్గర ఉండేవి. అందరూ కూడా కాలయాపన కోసం ఏ బస్సులో కానీ ట్రైన్లో కానీ ప్రయాణించినప్పుడు ప్రతి వారి దగ్గర స్వాతి పత్రిక కానీ వీక్లీ పత్రిక కానీ మ్యాగజైన్ ఉండేది. కానీ ఇవాళ అలాంటిది ఆ క్రేజ్ పోయింది. ఇవాళ ప్రతి వారి దగ్గర ఏమొచ్చిందంటే ఫోన్ వచ్చేసింది. ట్రెండ్ మారిందిగా. ట్రెండ్ మారినా ఏం మారినా బైబిల్ గ్రంథంగా దాన్ని చదివినంత మాత్రం అవసరం లేదు. దానిలో ఉన్నటువంటి పరమార్థాన్ని అర్థం చేసుకున్నప్పుడే దాని వలన అది నీకు ప్రయోజనకరమవుతున్న విషయాన్ని గ్రంథంలో బోధిస్తుంది. కాబట్టి మీరు శోధనలో ప్రవేశించుకున్నట్టు మెలకువగా ఉండి
ప్రార్థన చేయండి అంటాడు. ఎవరు చెప్పారన్నమాట? ఎవరు చెప్పారన్నమాట? యేసుక్రీస్తు అపోస్తలులు చెప్పాడు. మరి మనకు కూడా శోధనలో కొన్ని వెళ్ళకుండా ఉండాలంటే మనమే చేయాలా? మనం ప్రార్థన చేయాలా? ప్రార్థన చేయలేదంటే మన దగ్గర లేదు అంటాం. విశ్వాసం లేదని, విశ్వాసం లేదంటే దేవుని కృష్ణుడు కాదని, దేవుని కృష్ణుడు కాకపోతే మన కృష్ణుడు సాధారణ వాడు ఇక ఆ భూమిలో నుంచి బయటకు వచ్చే పరిస్థితే లేదు కూడా. కాబట్టి మన జీవితాన్ని మనమే చేతులారా ఎవరికి అప్పగిస్తున్నాం? సాధారణంగా అప్పగిస్తున్నాం. మన జీవితాన్ని మనమే నరకానికి పాత్రలు చేసుకుంటున్నాం. కాబట్టి దేవుడు ఎంత మాత్రం కూడా కాదు. ఏవి కావాలో ఎంపిక చేసుకొని కోరుకొని దాని ప్రకారంగా మన ఇష్టానికి మన సంతోషానికి బ్రతకడానికి దేవుడు ఈ గొప్ప అద్భుతమైన జీవితాన్ని మనకి ఇచ్చాడు. మానవ జీవితానికి ఇచ్చిన అద్భుతమైన జీవితం మనకు లేనే లేదు. అది సుఖాలు కష్టాలు సమయం అంతా ఉండలేకపోయినా ఉండదని చెప్పడానికే దేవుడి 7 ఇచ్చాడు, చెప్పాడు. అబ్బా 7 సమానంగా లేదు, 12 నెలలు 30 రోజులు ఒకేలాగా ఉండవయ్యా. కింద పడతాం, పైకి గెలుస్తాం, కింద పడతాం. శోధన సుఖం ఉండదు, కష్టం ఉండదు, దుఃఖం, కానీ అన్నీ ఉంటాయి. అన్ని ఉండాలి అని చెప్పి. కాబట్టి ఇలాంటి అద్భుతమైన జీవితాన్ని దేవుడు మనకు ప్రసాదిస్తే ఈ జీవితం ఏమైంది? ఈ జీవితం వల్ల ప్రజలకు అసలు అద్భుతమైన జీవితం వరకు ఇంకొక దాని వరకు ఆలోచన చేస్తాం. కానీ ఉన్న జీవితాన్ని దేవుని మేరకు ఎలాగ మార్చుకుందాం అనేటువంటి ఆలోచన ఏ వ్యక్తికి మీద చేయకపోవడం చాలా విచారకరమైన సంగతి నేటికి నాటికి. కాబట్టి సోదరులో ప్రవేశించుకున్నట్టు ఏం చేస్తా మెరుగుగా ఉండాలి అని చెప్పింది గ్రంథం. అర్థం కాకుండా ఇతరుల వలే అన్నాడు. మనం క్రైస్తవులే, మన విశ్వాసమైతే మనలో ఉన్నటువంటి నేను ఇతరులు అనేది అర్థం ఏంటంటే విశ్వాసం లేనివారు, ప్రార్థన జీవితం కలిగేవారు, దేవుని నమ్మనివారు, దేవుని నమ్మించేవారు కాగా మీరు ఇతరుల వలే అన్నాడండి. అర్థం ఏంటో ఒకసారి దాని పేరు పౌలు మాట్లాడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదవబోతున్నాం ఈ సమయంలో. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదవబోతున్నాం ఈ సమయంలో. ఏమి రాయబడిందంటే ఇక్కడ 5వ అధ్యాయం 7వ భాగాన్ని 5వ అధ్యాయం 6వ భాగాన్ని కావున ఇతరుల వలె నిద్రపోక అన్నాడు. ఇతరులకు అనగా క్రీస్తు యేసుని నమ్మని వారు, సువార్తకు లోబడిన వారు, ప్రార్థనకు వెళ్ళిన వారు, ప్రార్థన చేయని వారికి ఏమి లేదు, మెరుగు ఉండే ఛాన్స్ లేదు. వారు భౌతిక సంబంధం జీవితం లోకంగానే ఉంటుంది, ఆత్మ సంబంధం జీవితం కూడా చేపట్టినట్టు. కాబట్టి మీరు ఇతరుల వలే కాక అన్నాడు. అంటే లోకంలో దేవుడిని నమ్మని వారు, దేవుడిని ప్రార్థన చేయని వారు, ఆదివారం ఆరాధనకు వెళ్ళనటువంటి వారు ఎవరు వారు అన్యుల కంటే కూడా ఘోరమైన జీవితాన్ని జీవించేవారు. కాబట్టి మీరు ఇతరుల వలే కాక అన్నాడు. ఎవరి ఇతరుల వలే అంటే వారికి దేవుడితో సంబంధం లేదు, వారు అన్యులు కనుక వారి వలె మీరు కాక ఏం కలిగి కనుక మీరు ఇతరుల వలె కాక నిద్రపోక మెరుగుగా ఉండి మత్తులు కాగలేదు అన్నాడు. నిజంగా మత్తులు ఏమో తెలుసా? ఏమి తెలియదు. లోకమనే మత్తు. నిజంగా భూమి మీద జీవించే మానవుడికి 2 రకాల మత్తులు ఉన్నాయి. మద్యపానం ద్వారా వచ్చే మత్తు ఉంది, లోకాన్ని ప్రేమిస్తే వచ్చే మత్తు కూడా ఉంది. నిజంగా మద్యపానాన్ని ప్రేమించే వాడికైనా మత్తు అనేది కొన్ని అవర్స్ మాత్రమే ఉంటుంది. కానీ లోకాన్ని ప్రేమించేటువంటి ప్రియులకు మత్తు ఎవరు రాస్తుంది అది ఫాలో. కాబట్టి మీరు లోకాన్ని ప్రేమించే వారైతే ఆ మత్తు గురించి మాట్లాడడం గురించి కాదు. కాబట్టి నిజంగా ఇక్కడ మీరు ఇతరుల వలె లోకాన్ని ప్రేమించే వారు మత్తుగా ఎలాగ ఉంటారో మీరు అలాంటి మత్తులో ఉన్న వారు కావుండాలని కోరుకుంటున్నారు. అదే మాట్లాడుతున్నారు చూడండి మరోసారి 5 కావున ఇతరుల వలె నిద్రపోక మెరుగుగా ఉండండి. ఏ విషయంలో? ఆత్మ సమానమైన జీవిత విషయంలో, విశ్వాస విషయంలో, ఆ తర్వాత దేవుని ప్రార్థించే పొందల విషయంలో మీరు ఏ విషయం చూసినా నిద్రపోయినటువంటి జీవితాన్ని కలిగిన వారి ఉంటేనే ఆత్మ సంబంధంగా మన జీవితాలు దేవునికి మహిమకరంగా, మన జీవితాలకి శాశ్వత కాలం ప్రభుత్వం అవకాశాన్ని పొందేటువంటి వారిని అవుతానే తప్ప ఈ లోకం అనే పరిధిలో లోకానికి ఇష్టంగా దేవునికి దూరంగా బ్రతికితే దానివల్ల మన జీవితాలకు ఎలాంటి ప్రయోజనం లేదని విషయాన్ని కూడా
గ్రంథం మనకు బోధిస్తుంది దేవుని విధాన. కాబట్టి ఈ భూమి మీద జీవించే ప్రతి క్రైస్తవ జీవితానికి ఉండాల్సినటువంటిది దేవుడు మానవుడిని ఒట్ల పుట్టించాడు. స్వస్థత అంటే అర్థం ఏంటి? స్వస్థత అంటే అర్థం ఏంటి? అస్వస్థత అంటే అర్థం ఏంటి? అస్వస్థత అంటే అర్థం ఏంటంటే అనారోగ్యం. స్వస్థత అంటే అర్థం ఏంటంటే ఆరోగ్యం. ఆరోగ్యం అనారోగ్యం. కానీ మానవుడు దేవుడు ఉచితంగా బుద్ధిని ఇచ్చాడు. ఆ బుద్ధి ఏ మారకూడదు? అస్వస్థత అనారోగ్యకరమైన బుద్ధి కాకూడదు. దేవుని ప్రార్థించే విషయంలో కానీ, దేవుని వెంబడించే విషయంలో కానీ, దేవుని కొనియాడే విషయంలో కానీ, విజ్ఞాపన చేసే విషయంలో కానీ, దేవునికి మహిమకరమైన మనం ఏ కార్యకలాపాలు చేసుకున్నా దేవుడు మార్గదర్శించినట్టు బుద్ధి అనారోగ్యకరమైన బుద్ధి కాకూడదు. అదే బుద్ధి కావాలా? ప్రతి మానవ జీవితానికి ఏమి కావాలో అది ఏ రకమైన బుద్ధో గ్రంథం బోధిస్తా ఉంది. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై అన్నారు. ఏ బుద్ధి? స్వస్థ బుద్ధి అంటే అర్థం ఏంటంటే ఆరోగ్యకరమైన బుద్ధి, ఆరోగ్యకరమైన మనస్సు, ఆరోగ్యకరమైన ఆత్మ, ఆరోగ్యకరమైన విశ్వాసం, ఆరోగ్యకరమైన పూర్వ పట్టుదల. చూడక మాట్లాడింది పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదవబోతున్న ఈ సమయంలో. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అయితే అన్నింటి అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై. ఏ బుద్ధి? ఆరోగ్యకరమైన బుద్ధి గలవారైతే. అనారోగ్యమైన బుద్ధి లేని వారైతే ఇదేరట ప్రార్థన చేయడానికి మెరుగుగా ఉండండి అని చెప్పొచ్చాడు. అనారోగ్యకరమైన బుద్ధి ఉన్నవారు వారికి విశ్వాసము ఉండదు, వాళ్ళు ప్రార్థన చేయరు, విశ్వాసం నిలకడా ఉండదు, పట్టుదల ఉండదు, ఏమి లేదు. వారి పెద్ద జీరో లాగా జీరో దేనికి ఉపయోగమా? దేనికి ఉపయోగం లేదు. కాబట్టి మన జీవితము జీరో కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? స్వస్థ బుద్ధి గలవారి అంటే ఆరోగ్యకరమైన, దేవునికి మహిమకరమైన, దేవుడు కోరుకున్న, దేవుడికి నచ్చినటువంటి, దేవుడు ఉచితంగా ప్రసాదించినటువంటి బుద్ధిని స్వస్థ బుద్ధి అని చెప్పి వచ్చాడు. దేవుడు దేహాన్ని ఇచ్చాడు. ఈ దేహానికి కొంతకాలం ఆరోగ్యంగా ఉంటుంది, కొంతకాలం అనారోగ్యం. అల్టిమేట్ గా అనారోగ్యమైనటువంటి భూమి మీద దేహం కొంతకాలం జరిగేటువంటి విషయాలే. అది అతనికి ఎంత కాదు. అలాగని దేవుడు మనం దయచేసినటువంటి బుద్ధి విషయంలో అలాగే ఉండడానికి కుదరదు. కొంతకాలం ఆరోగ్యం అండి, కొంతకాలం అనారోగ్యం అంటే లేదు. ఒకవేళ అనారోగ్యం వచ్చిందంటే చేతులారా మనం చేసుకున్నట్టే కొన్ని తెచ్చుకున్నట్టే. కాబట్టి అన్నాడు మీరు స్వస్థ బుద్ధి కావాలి అంటే ఆరోగ్యం ఏంటంటే ఆరోగ్యకరమైన బుద్ధి కావాలి, యథార్థమైన బుద్ధి దేవుడు ప్రసాదించినటువంటిది, దానిలో ఎలాంటి అటువంటి కల్తీ లేని పవిత్రమైన, పరిశుద్ధమైన, యథార్థమైన బుద్ధిని దేవుడు ప్రతి వారికి తెప్పిస్తాడు. కానీ చాలా మంది దాన్ని కోల్పోయి ఏం చేసుకుంటూ ఉంటారంటే ఆడవాళ్ళ కలుపు వచ్చే ప్రకృతి చేస్తూ ఉంటారు. దేవుడు యథార్థమైన బుద్ధిని ఇచ్చాడు, కానీ ఆ బుద్ధిని కోల్పోతే చేయగలిగేది. కాబట్టి విన్నాడు మీరు స్వస్థ బుద్ధి గలవారై ఇదేనంట, మీరు స్వస్థ బుద్ధి గలవారై మెరుగుగా ఉండండి, ప్రార్థన చేయండి అన్నాడు. స్వస్థ బుద్ధి లేకపోతే ప్రార్థన చేసినా లేదు, ఆరాధన చేసినా లేదు, ఆన్లైన్ చేసినా లేదు, గురుసు ప్రార్థన చేసినా లేదు, తల్లకి మీరు తప్ప చేసినా మన ప్రార్థన చేయడం దేవుడికి ఏకోసారి మహిమ లేదు, ఉండదనే భావాన్ని గ్రంథం మనకు బోధిస్తున్నప్పుడు దేవుడు చెప్పారు. కాబట్టి అతమాత్రం కాకుండా నిబ్బరమైనటువంటి స్వస్థ బుద్ధి అలాగే ఉంటాము. నిబ్బరమైన బుద్ధి అన్నాడు. నిబ్బరమైన బుద్ధి అంటే భయము లేని, తిరిగితనము లేని, గంభీరమైనటువంటి ధైర్యంతో కూడినటువంటి. కాబట్టి నిబ్బరమైన బుద్ధి గలవారై మెరుగుగా ఉండాలి అన్నాడు. నిబ్బరమైన బుద్ధి లేకపోతే ఉండేది విరిగితనం, అవిశ్వాసం, పారిపోవడం, పడిపోవడం, సాధారణ దాసరావడం చేసేదే లేదు. కాబట్టి దేవుడు మనకి ఏమిచ్చాడు? నిగ్రహం కలిగిన ఆత్మనే ఇచ్చాడు, కానీ పిరిగితనం కలిగిన ఆత్మ దేవుడు మనకి ఇవ్వలేడు. కాబట్టి బుద్ధి కూడా యథార్థమైన, నిబ్బరమైన, ధైర్యంతో కూడిన బుద్ధిని దేవుడు ఏం చేస్తాడు? ఎప్పుడైతే మనం పాపం చేస్తామో, ఎప్పుడైతే దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా నడుస్తామో ఆ బుద్ధి ఏమవుతుంది? అనారోగ్యం అవుతుంది. ఆ బుద్ధితో దేవుడి నిలబడలేని పరిస్థితి. ఆదామా
ఏరాయు నువ్వు ఎక్కడున్నావు అంటే ఏం చెప్పాడు? ఏమన్నా చెప్పుకొచ్చాడు. దేనికి అవకాశం? దేవుని మమ్మల్ని చూసేటువంటి అవకాశం కానీ దేవుడితో ముఖంగా మాట్లాడే ధైర్యం కానీ లేదు. కారణం ఏంటంటే అతని హృదయం అతని ఏం చేస్తుంది? దోషారోపణ చేస్తుంది. కాబట్టి ఎవడో శిక్షణ దానికోసం అదే మన జీవితంలో పాపం లేకుండా ఉంటే, దేవుడు తెలిసిన పవిత్రత, దేవుడు తెలిసిన యథార్థత ఉంటే కనుక మనం దేవుని ఎదుట ధైర్యం గలవారమై ఉంటాడు. కాబట్టి నిబ్బరమైన బుద్ధి పెట్టంటే ధైర్యం గలవారమై ఉంటాము. అలాంటి ధైర్యం లేకపోతే ప్రతి సందర్భానికి మనం భయపడిపోతే, వణికిపోతే, అల్లాడిపోతే మన విశ్వాసం మన జీవితంలో విశ్వాసం కూడా ఏమవుతుంది? విశ్వాసం లేని వారికే ఏమవుతుంది? భయపడే ఆస్కారం అవుతుంది. విశ్వాసం అన్న వ్యక్తి ధైర్యంగా ఉంటాడు కనుక ఎందుకు? దేవుడు ఉన్నాడు. దానికి ఎగ్జాంపుల్ మీకు జ్ఞాపకం చేస్తాను. దానియేలు గ్రంథంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. లేదా ముగించి చెప్పిన ఒక వ్యక్తి గురించి జ్ఞాపకం చేస్తారు. దానియేలు ఆయన సింహాలయంలో వేడిగా కారణం ఏంటి? ఎవరు దేశద్రోహం చేశాడా? లేదా బబులోను దేశం ఖజానా కాజేశాడా? ఏంటి? దానియేలు సింహాలయంలో వేడిగా కారణం ఏంటి? ఒకే ఒకటి ఏంటంటే ప్రార్థనే. ప్రార్థన చేయడమే కారణం. ప్రార్థన చేయడం కూడా పాపమైంది. ఆ దినాన, ఆ రోజుల్లో, ఆ దేశంలో ధైర్యంగా దేవుడిని ప్రార్థన చేశాడు. అందుకోసం నిబ్బరమైన బుద్ధి కావాలే మెరుగుగా ఉండాలన్నాడే. దానికి నిదర్శనం, దాని నిరూపణతో ప్రార్థన చేసిన దాని లోకం దృష్టిలో పాపం అని చెప్పి, శాపం అని చెప్పి సింహాలయంలో వేస్తే ఆ సింహాల నోళ్ళు కూడా ముంచినటువంటి కనుక దేవుడు ధైర్యం ఉంది ఆయనకి. చాలా మంది సింహాలు వచ్చి చేర్చక ముందే భయానికి చనిపోయి ఉన్నారు. సందర్భం జరిగింది. నిజంగా రక్త మీద కలిస్తే ఎవరు సాధిగా చనిపోరు. కానీ కలిసింది, వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆమె అసలు ట్రీట్మెంట్ చేయకముందే కారణం ఏంటంటే ఆమెలో ఉన్న భయం, ఆమెలో ఉన్న ఆందోళన ఏమై సరిపోయిందంటే హార్ట్ బీటింగ్ ఆగిపోయి పల్స్ రేట్ పెట్టిపోయింది. ఇరికితనం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి, భయం అనేది చాలా భయంకరమైనటువంటి. కాబట్టి క్రైస్తవులుగా మనం దేవుడిని నమ్మాము అంటే మన జీవితాల్లో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఇరికితనం, భయం అనేది ఉండకూడదు. కాబట్టి నిబ్బరమైన బుద్ధి, ధైర్యం గలవారమై ఉండాలని దేవుని కోరిక. అప్పుడే మనం దేవుడిని నమ్మామని, దేవుడిని ఆశ్రయించామని, దేవుని మీద ఆధారపడుతామన్నటువంటి విషయం దేవుడికి అర్థమవుతుంది. మనము పిరికితనంగా ఉన్నామా, లేదా భయంగా ఉన్నామా, ఆందోళనగా ఉన్నామా, ధైర్యంగా ఉన్నామా అన్నది మనలో మనకి ఎవరు తెలిసిన తెలియకపోయినా మనలో మన దేవుడికి తెలుసు. ఎందుకంటే మన ధైర్యం నిలకడగా ఉంటుంది. ధైర్యంగా ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు? భయపడడు. అదే భయపడుతున్న వ్యక్తి అడావుడి చేస్తాడు కదా, అడావుడి చేస్తాడు. అతను అడావుడి అది అర్థమైపోతుంది. ఎంత భయానికి, ఎంత ఆందోళనకు గురిగా ఉన్నాడో ఆ మాటలో చేసేటువంటి కార్యక్రమం అందరూ ఉంటుంది. ధైర్యంగా ఉన్న వ్యక్తి ధైర్యంగానే ఉంటాడు. నిర్ధనంగా ఉన్న వ్యక్తి అసతర్మాన్ని 10 మంది దగ్గర ఆలోచన చేస్తాడు. ఎందుకు? మాట అంటే వాళ్ళ మాటల ద్వారా కూడా ధైర్యం పొందడానికి. అసలు ధైర్యపరిచేవాడు దేవుడే. నువ్వు పరిపూర్ణంగా దేవుడిని నమ్మితే 10 మందితో నీకు పని లేదు. కానీ మనం దేవుడిని నమ్మను కదా. దేవుడిని నమ్మని మనకి ఎవరి పని? మనుషులతో పని. దావీదు చెప్తాడు, మనుషులను నమ్ముట కంటే ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. కానీ మనం అలాంటి దేవుడిని ఆశ్రయించాం, దేవుడిని నమ్మం, దేవుడికి ప్రార్థన చేయం. కానీ ఏదన్నా బలహీనగానే ఊరుతో సాధించారు. ఇది గురువు నాకట్టయింది అని చెప్పి ఎవరేం చేస్తారు? ఎవరేం చేయరు. బలహీనత మీద 2 రాళ్ళు వేయాలని చూస్తారు తప్ప నీకేం కదా చూస్తారా? ఆదరించేవాడు దేవుడు, నెమ్మది దయచేసేవాడు దేవుడు, అన్ని విషయాలు సహకారిగా ఉండే దేవుడు. ఆయన భూమి మీద నీ జీవితం దేవునికి మహిమకరంగా ఉంటే ఆయన నీ జీవితం కోసం ఆయన కొనకొన నిద్రపోయిన దేవుడు నీ విషయాన్ని అనుభవిస్తూ ఉంటే అలాంటి సర్వోన్నతుడు అయినా అలాంటి ఆ అనంతంగా దేవుడు పెట్టి ఎవరెవరి చేతులు కొట్టుకుని ఎవరెవరి పనులు కొట్టుకుని చేస్తాం. అది అవిశ్వాసానికి నాటి పిల్లల. కాబట్టి మీరు నిబ్బరమైన బుద్ధి కలవాలని, మెలకుగా ఉండాలని
దేవుడు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు దేవుడు కూడా అంతకంటే మనం చూస్తే మన జీవితాల్లో ఉన్నది కృతజ్ఞత ఉందా? మనకెవరన్నా ఇది ఇవ్వాలనుకోండి, మన కుటుంబానికి ఏదైనా ఇవ్వాల్సి వస్తే ఏమంటే మా నాన్నగారికి అప్పు చేశారంటగా, మా అమ్మగారికి ఇవ్వాలంటగా, మా అమ్మగారికి ఇవ్వాలంటగా, మాకు ఇవ్వాలంటగా, మా నాన్నకి ఇవ్వాలంటగా అని చెప్పి మనం ఇంటి చుట్టూ పంప చుట్టూ తిరుగుతాం. ఏం కావాలని? మనకు ఇవ్వాల్సింది ఏదైనా ఉంటే అది ఇచ్చేదాకా, అది పొందేదాకా మన జీవితానికి మనశ్శాంతి ఉండదు. ఇది కోరుకోలేటం మన కాబట్టి. మరి మన జీవితాలలో దేవుడు ప్రేమించి ఏమిచ్చాడు? ఎన్నో ఇచ్చాడు. ఆయన ఏం చెబుతారు? స్వామి దైతే ఒకలాగా, స్వకార్యమైతే ఒకలాగా, దేవుడి దైతే ఒకలాగా, మన దైతే ఒకలాగా. మరి వాళ్ళెవరో ఇవ్వాలి బాగానే, అది వసూలు చేస్తాం. మనం నువ్వు దేవుడికి ఇవ్వాల్సింది దీని శతకాంబరమే అవునే కదా. మనం ఇతర దగ్గర ఎలాగే దాన్ని తీసుకొచ్చాము, తిరిగి మన దేవుడికి కూడా అలాగే ఇవ్వాలిగా. ఇస్తామా? ఎందుకని? ఆయన మీద మనం ఇచ్చేది ఆయన మీద ఇస్తామని కాదు, దేవుడు చూసేది ఇవ్వగలిగినటువంటి మనస్సు, ఇచ్చే హృదయం. అలాంటి విశాలమైన హృదయం మనకు పొందాలంటే దేవుడికి కావాలి. నిజంగా కయ్యూని హేబేలు దేవుడికి అర్థం తెచ్చారు. హేబేలేమో గొర్రెలు తీసుకొచ్చాడు, కయ్యూనేమో పండినటువంటి పంట తీసుకొచ్చాడు. ఆ పండినటువంటి పంట కయ్యూని తెస్తే మనపట్టించుకొని వండుకు తినేవాడు దేవుడు కాదు. ఆయన మనం తెచ్చేటువంటి వాడి మీద ఆధారపడేవాడు కాదు. ఆయన స్వయంభవుడు, తనకు తానుగానే ఉన్నవాడు. ఆయన స్వయంభవుడు. మరి ఎందుకు తీసుకొచ్చారంటే వాళ్ళ మనస్సులో దేవుడికి ఏ మేరకు కృతజ్ఞతా భావంతో పరిశీలన కోసం, పరిశోధన కోసం, పరీక్ష కోసమై ఇద్దరు తీసుకొస్తే ఒకళ్ళ ఫెయిల్, కయ్యూనేమో అర్థం పాపయ్యారు. అంటే అర్థం ఏంటంటే నేను పండించి ఇది ఇయ్యాలా, దేవుడు నాకు ఇచ్చాడు, నేను దేవుడికి ఇవ్వాలని హేబేలు మనసు అయితే, కయ్యూని మనసు ఏంటంటే నేను దేవుడికి ఇయ్యాలా, నీకు ఇయ్యాలా అనేటువంటి దుర్బలమైన మనసు ఎప్పుడైతే ఉండదో ఆ మనిషి జీవితం అభివృద్ధి అవ్వడంత ఆస్కారమే. ఎందుకంటే దేవుడు నిజంగా మనం దేవుడికి కానీ దేవుడి పరికారం ఇస్తే దేవుడు ఆలోచన తెలుసా? పాత చెప్పాడు, ఆకాశం వాకిళ్ళు విప్పి పట్టజాలంత విస్తారమైన దేవుడు ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు ఆయన చెప్పి నువ్వు చేసినప్పుడు మనస్సులో, నీ జీవితంలో, సమస్తంలో ఫస్ట్ ప్రయాణాలకి దేవుడికి ఇచ్చినప్పుడు. కానీ మన ప్రయత్నం ఎప్పుడు ఇస్తాం? పని లేకపోతే, ప్రయాణం లేకపోతే, ఎలాంటిది ఏమి లేకపోతే అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. ఏదైనా ఉంటే అయ్యా నీకు స్తోత్రం నాకు ఆత్రం అని చెప్పి ప్రయాణాలకో, పెళ్లికో, విధులకో, విరాదాలకో, ఏడాదికో ఉండేక పరిస్థితులు మనం ఉండే పరిస్థితులు. కానీ ఏది ఏమైనా ఫస్ట్ ప్రయాణానికి దేవుడి కన్నా కృతజ్ఞత ఉందంటారా? ఉందంటారా? మీరేమైనా నా జీవితంలో ఫస్ట్ ప్రయాణం దేవుడికే అని చెప్పి జీవితం మీద చూడలేదు. ఆదివారం ప్రార్థన దేవుడిదే, ఆదివారం మన రక్త సంబంధం పెళ్లి అయితే తిరిగిస్తాం. పెళ్లికి ఎవరెక్కువ? ఆ రక్త సంబంధాలను కలిపినావు దేవుడే. కలిపిన దేవుడికి మనం ప్రయాణం ఇవ్వం. దేవుడికి ఉపవారం శతకం పెట్టి జంజామృతం కలిసి పొందుతూ అలా చేస్తాం కదా. బంధువులైనా, మిత్రులైనా, శ్రేయులైనా, ప్రపంచంలో వారు ఎవరైనా వచ్చు. కానీ ఫస్ట్ ప్రయత్నం దేవుడికి ఇచ్చిన తర్వాతే వారి గురించి మనం ఆలోచన చేయాలి. నా నిమిత్తము తండ్రినైనను, తల్లినైనను, అక్కనైనను, చెల్లెనైనను సమస్తానికి విడిచిపెట్టిన వాడే. కానీ మనం దేవుడిని విడిచిపెడతాం వాళ్ళ కోసం. ఈ విశ్వాసం కాదు, అది భక్తి కాదు, అది వాస్తవాన్ని. కాబట్టి దేవుని కోరిక మేరకు మనం జీవించగలిగితేనే అది భక్తి అవుతుంది. మనం కలిగిన విశ్వాసానికి నిదర్శనం నిలబడదు తప్ప కొంత కొంతేడా అవకాశం ఉంటే అవకాశం లేకపోతే అవకాశాలు తీసుకుంటే వాళ్ళ అవకాశం వదిలిపెడుతుంది. కాబట్టి ఇవాళ మనం ఎట్లా అంటే రేపు దేవుడు అట్లా అంటాడు. కాబట్టి మీరే కొలత అయితే కొలుస్తారో ఆ కొలత మీ దగ్గరికి వస్తుంది. మీరు ఏమి ఇస్తున్నారో అదే మాట మీ దగ్గరికి వస్తుంది. మీరేమో అవినీతిని విత్తి ఇక్కడ నీతిని పోయాలని కుదరదు. ఇక్కడ మీరు నీతిని విత్తి అవినీతిని పోయాలని కుదరదు.
ఈ భూమి మీద మన దేవుడు మనకిచ్చిన మన జీవితంలో నిండు మనసుతో హృదయపూర్వకంగా మనం ఏ కార్యక్రమాలు అయితే చేస్తామో అవి నీతి అయితే నీతి, అవినీతి అయితే అవినీతి, విశ్వాసం అయితే విశ్వాసం, అవిశ్వాసం అయితే అవిశ్వాసం. ఏ విషయంలో మనం చేస్తామంటామో దానికి తగిన ఖచ్చితమైన ఫలాన్ని అనుగ్రహించేవాడు దేవుడు అనే విషయాన్ని మర్చిపోవాలి. ఏదో మనం చేసాం చూసుకున్నట్టు ఉంటాడని మాత్రం ఎవరు ఆలోచించగలరు. మన భూమి మీద నీతిని విత్తామా తగిన ఫలాన్ని ఖచ్చితంగా పొందే ఆస్కారం ఉంటాయి. మర్చిపోవద్దు, దాన్ని ఎవ్వరు మార్చలేరు. ఇక్కడ నీతి మార్చవచ్చు, న్యాయం మార్చవచ్చు, అక్రమాలు మార్చవచ్చు, ఏవైనా మార్చవచ్చు, కానీ దేవుని దృష్టిలో మార్చడానికి ఆస్కారం ఏదైతే జీవితాలు దేవుడు మనకు ప్రసాదించారు. కాబట్టి దాన్ని నేను పూర్ణ జ్ఞాపకం చేశాడు. కొలస్సీయులకు పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూస్తే, కొలస్సీయులకు పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూస్తే, కొలస్సీయులకు పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండండి అన్నాడు. అంటే ప్రతి మానవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే కృతజ్ఞత. అలాంటి కృతజ్ఞత విషయంలో మాత్రం నిద్రావస్థలో ఉంటాం. మనకేమైనా రివర్స్ ఉంటే నిద్రపోం. ఇది నిజంగా వాస్తవం. మరి దేవుడికి ఇవ్వాల్సింది నిజంగా ఎవరికి ఇచ్చింది కొద్దిగే, కానీ దేవుడు నీ జీవితాన్ని ప్రేమించి నీకు ఇచ్చింది నువ్వు లెక్క పెట్టలేనంత వర్ణింపలేనంత భాగ్యాన్ని, అదృష్టాన్ని, జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కానీ దేవుడు ఇచ్చిన దాని గురించి, దేవుడికి ఇచ్చేవాడి గురించి మాత్రం ఎక్కడ ఆలోచన చేయవు. ఎవరో ఇవ్వాలంటే మాత్రం నన్ను ఆలోచన చేస్తాం. కాబట్టి వాటి గురించి మనం ఆలోచన చేస్తున్నాము. దేవుడికి కూడా నా జీవితంలో ఎన్నో మేలు చేశాడు. ఆ మేలుకు ప్రతిగా ఏం చేయాల కృతజ్ఞతాస్తులు చెల్లించారు. కాబట్టి ఆ విషయంలో ఏమైందంటే మెరుగు కలిగి ఉండాలి అని చెప్పి వచ్చింది. ఆ ప్రస్తావన నుంచి దావీదు మాట్లాడాడు, నా ప్రాణమా ఎరిగి పరిపట్లేక రాజైన. నిజంగా ఒక విషయం చెప్పరా, రాజు కాకముందు ఆయన ఎన్ని సంపాదన చేశాడు? రాజు అయిన తర్వాత నిజంగా పరిమాణం పెరిగితే ప్రార్థన మారాలి, ఆలోచన చేయండి. మనం కూడా పనికి పెడతా ఉంటాం, తప్పు లేదు. పని చేయడం అనేది వర్క్ ఇస్ ద వర్షిప్, పని దైవంతో సమానం వాస్తవానికి. కానీ రాజు అయిన దావీదు రాజు కాక కొడుకు రోజు 3 సార్లు ప్రార్థన చేస్తే రాజు అయిన తర్వాత 7 సార్లు చేశాడు. పెరిగిందా తరిగిందా? మన జీవితంలో ప్రారంభం బాప్తిస్మం మాత్రం అడావుడిగా ఉంటుందా అంటే 1000 గుణాలకి ఆనందంలో ఉంటుంది. అదే రోజుకి సంవత్సరానికి అనగారిపోతా ఉంటుంది. రాజైన జీవితం అలా కాలేదు. రాజైన జీవితం భారంతో ఉన్న రాజ్యము, ప్రజలు, ఆజ్ఞలు అనేటువంటి భారం ఉన్నా సరే ఆయన రోజు 3 సార్లు ప్రార్థన చేశాడు దేవుని మీద. రాజు కాకుండా 3, రాజు అయిన తర్వాత 7. మన జీవితాలు ఏమీ లేదన్నమాట. ప్రారంభ దశలో ఎట్లా ఉన్నామో ఈ లోకాన్ని విడిచిపెట్టడానికి మా స్థితి మార్చుకోకపోతే ప్రమాదం మనకే. కాబట్టి గ్రంథం బోధిస్తూ ఉంది, కృతజ్ఞత కావాలి, మెరుగుగా ఉండండి, లేకపోతే ప్రమాదం ఉంది. ఆ గడియల గురించి అన్నాడు. ఏ గడియ చెప్తారా? ఆ గడియల గురించి అన్నాడు. ఆ గడియల గురించి అంటే మానవ మనసులో ఉన్న ఒక గడియ గురించి చెప్తారా? ఏ గడియ? ఆ గడియ అని చెప్పింది గ్రంథం. ఆ గడియ గురించి నీకు తెలియదు అని చెప్పింది గ్రంథం. ఏ గడియ గురించి? ఒకటి యేసు క్రీస్తు వారి యొక్క 2వ రాకడ గురించి. రెండవది ఆ గడియ ఏంటంటే ఆ గర్భముతో ఉన్నటువంటి స్త్రీ ప్రసవించేటువంటి ఆ గడియ మనకెవరికి తెలియదు, అలాగే ఉంటుంది. యేసు క్రీస్తు వారికి రాకడ అని చెప్పే విషయాన్ని లేఖనాలు పుస్తకంగా చెప్తూ ఉన్నాయి మనకి. కానీ మనం ఏ గడియ గురించి చూస్తాం? ప్రయాణం ఉంటే తెల్లారే గడియ గురించి వస్తాం. ఎందుకని ట్రైన్ మిస్ అయింది, బస్సు మీద అయింది, మన తయారీ ఎదుర్కోలేము, అడిగేలాక అంత అయిపోద్ది అనేటువంటి తాపత్రయంతో ఆ గడి గురించి ఆలోచన చేస్తాం. అసలైన గడి ఏంటంటే ఈ భూమి మీదకి అని మధ్యాకాశానికి కుమారుడైన క్రీస్తు తన రాజ్యాన్ని దేవునికి అప్పగించడానికి. ఆ రాజ్యం కొరకు సిద్ధపడ్డావా? నిద్రపోతున్నావా? మెరుగుగా ఉన్నా నిద్రపోతున్నా? 10 మంది కనిపి ఉన్నారు, ఎంతమంది నిద్రపోయారు? 5 కనిపి ఉన్నారు, 5 నిద్రపోయారు. 5 మంది బుద్ధి లేని కలిగి అన్నాడు. మనకేం కావాలన్నాడు? నిర్భరమైన బుద్ధి కావాలి అన్నాడు. స్వస్థ బుద్ధి కావాలి అన్నాడు. స్వస్థ బుద్ధి లేని, నిర్భరమైన బుద్ధి లేని వారు 5 కనిపి
స్వస్థ బుద్ధి కలిగిన కన్యకలో, నిర్బలమైన బుద్ధి కలిగిన వాళ్ళు కన్యకలో ఎత్తపడ్డారు. కాబట్టి భూమి మీద క్రైస్తవ్యమంతా బైబిల్ పట్టుకొని ఆదివారం ప్రార్థనకి ఎక్కువే కడితే ఎత్తబడేదేం కాదు. ఎత్తబడేదేం తక్కువ, ఎడవబడేదేం ఎక్కువ. ఆ విషయం జనకు అర్థం కావట్లేదు. ఏదో బైబిల్ పట్టుకుని ప్రతివాడు ఎత్తబడేవాడే కాదు, ఎత్తబడేవాడే కూడా కాదు. ఎత్తబడాలి అంటే ఎత్తబడే చోట, ఆ ఎత్తబడే చోటే బైబిల్ చెప్పేటువంటి క్రీస్తు సంఘం దేవుడు మర్చిపోవాలి. ఆ సంఘంలో లేకుండా ఏ వ్యక్తిని ఎత్తబడే అవకాశమే లేదు. కన్నా బోధిస్తున్నాం దేవుడు చెబుతాడు శాఖ పెట్టి ఏమని అందుకోసమన్నాడు, దుస్తులు గాలికి చెదరగొట్టు పొట్టు వలే ఉంది అన్నాడు. నీతిమంతుల సభలో పాపులు నిలువరు అన్నాడు. నీతిమంతుల సభే భూమి మీద క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘం కానిది ఏ సభ? పాపుల సభే. సంఘానికి ఏ పేరు నువ్వైనా అది పాపుల సభే తప్ప అది నీతిమంతుల సభ కానే. నీతిమంతుడైన క్రీస్తు క్రీస్తు అందుకోసమే క్రీస్తు సంఘం, అది నీతిమంతుల సభ. క్రీస్తు సంఘం కానిది పాపుల సభ. ఏముంది అక్కడ? గాలికి చెదరగొట్టు పొట్టువలే ఉంటారు. ఎంత అడావుడు చేసినా, ఎంత కేకలేసినా, తలగిరి తపస్సు చేసినా ఉపయోగమే లేదన్న భక్తి అన్న విషయాన్ని వారికి తెలియదు. ఎందుకంటే వారికి తెలియకుండా ఈ లోకాధికారి వారి మరణోత్తరాలకు విడుదల కలిగింది కాబట్టి నన్ను ఎక్కువ. కాబట్టి గుర్రాలకి ఎండిగడ్డి ఎల్లప్పుడూ దొరుకుతూ, గుర్రాలు పచ్చిగడ్డి తప్ప ఎండిగడ్డి తినవు. తినాలంటే ఏం చేయాలా? వాటికి మాయ చేయాలి, వాటికి మోసం చేయాలి. కళ్ళజోడు తెచ్చి గ్రీన్ కలర్లో పెడితే వచ్చింది. ఎండిగడ్డి సైతం పచ్చిగడ్డిని బ్రహ్మలో గాలి గుర్రాలు తిన్నట్టు ఇవాళ ప్రపంచాన్ని కూడా పచ్చ కళ్ళజోడు పెట్టి ప్రపంచాన్ని మోసం చేసే రోజు సాధారణ కాదు. ఆ జ్ఞానం తెలియకపోతే నరకానికి వెళ్ళేది మనమే తప్ప సాధారణ కాదు. ఆ అవకాశాన్ని జ్ఞానం దేవుడు మనకి ఇచ్చాడు, దాన్ని సొంతం చేసుకోకపోయాడు. కాబట్టి ఆ గడియ గురించి అన్నాడు. ఏ గడి అంటే యేసు క్రీస్తు వారు మధ్యాకాశం వచ్చేటువంటి రెండవ రాకడ గడియ గురించి నిలబోగలిగి ఉన్నారు. అందరూ ఈ లోకానికి ఇక్కడికి మనము స్థిరం కాదు. ఈ భూమి మీద మనమంతా ప్రయాణికులు, యాత్రికులు. ఈ భూమి మీద క్రైస్తవులు ఒకే ఒక తెలిసి ఏంటంటే మనం సదాకాలం ప్రభుత్వం ఉండాలి. ప్రభుత్వం ఉండాలి అంటే మనం పాట పాడాము. ఏమని పాడాము? ఆరాధనలో మనం పాట పాడాం. రాజశేఖర పాట పరమాజీవం నాకు తిరిగి లేచారు నాతో ఉంటాడు. ఆయన వస్తాడు. ఎలా వస్తాడు? యేసుగా వస్తాడు, ప్రభు వస్తాడు. యేసుగా వస్తాడా, ప్రభువుగా వస్తాడా? ప్రభువుగా వస్తాడు. యేసు అనే పదానికి యేసు అనేటువంటి నామధేయము ఎంతవరకు? మనందరి పాపాల నిమిత్తము మరణించి సమాధి చేయబడి తిరిగి పరలోకం చేరేంత వరకే ఆయనకు యేసు అని 2 అక్షరాలు. ఆయన పర్వతమనే గమనించిన తర్వాత మీరు వేసిన ఈ అప్రాలను ఇయ్యాల్సింది దేవుడు ఇచ్చాడు, ప్రభువుగా నియమించాడని చెప్పాడు. తిరిగి మరలా ఆయన వచ్చేది రాజుగా రాబోతున్నాడు. దేనికి? ఆయన పరిపాలన చేసే రాజ్యాన్ని దేవునికి అప్పగించడానికి వస్తున్నాడు. ఆ రాజ్యాన్ని నీతిమంతుల సభే దానికి తప్ప భూమి మీద ఏ సంఘంతో క్రీస్తుకి సంబంధం లేదన్న భావం, లేదన్న జ్ఞానం తెలుసుకున్నాడు. ఆదివారం సమయం దగ్గర ఫిబ్రవరి 15 అవదో దానికి ఒక దిశ, ఒక దశ గ్రంథం బోధిస్తూ ఉంది. ఆ జ్ఞాన ప్రకారం జీవించగలిగితేనే మనం దేవుడితో ఉండగలుగుతుందా, లేకపోతే దెయ్యంతో ఉండడం అతిగా ఉన్న విషయం గురించి ఆ గడి గురించి మీకు తెలియదు. కాబట్టి ఆ గడి గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. మాత్రం కాకుండా రక్షణ అనేటువంటి వస్త్రాన్ని మీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు, మీకు ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు. అది కేవలం నీతిమంతుల సభలో ఉన్నవారికి మాత్రమే అనుగ్రహించినటువంటి దివ్య ఔషధం. అది ఆ రక్షణ అనేటువంటి వస్త్ర విషయంలో ఏమిటంట మెలుగుగలిగి ఉండాలి. దేనికి? ఆ తెల్లటి రక్షణ అనేటువంటి వస్త్రానికి ఎవడబడి ఎలాంటి మరక ఉండకూడదు. దాని విషయంలో పవిత్రమైన జీవితం కలిగి లేకపోతే ఈ రోగ విషయాన్ని గమనించి ఈ భూమి మీద మన జీవితాలు చాలా అస్వస్థమైన విషయాన్ని గమనించి దీనికంటే ప్రాముఖ్యమైనది పరలోక జీవితం అని, ఆత్మసంబంధ జీవితం అని. అలాంటి జీవితానికి వెళ్ళాలంటే ఇక్కడ భూసంబంధమైన జీవితంలో నిద్రమంతా వదిలిపెట్టి మెరుగు కలిగి జీవించగలిగితే, దేవుని మాట్లాడి జీవించగలిగితే సదాకాలం దేవుడితో ఉండగలం. లేకపోతే విడవబడతాం. అది నా కానీ మనం దానికి ముగిపోయింది.
కాబట్టి అలాంటి శుభప్రదమైనటువంటి స్థితి కలిగడానికి మెలకు అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది విశ్వాస సంబంధమైన, భద్ర సంబంధమైన, పట్టుదలతో కూడినటువంటి విశ్వాసం సంబంధమైనటువంటి మంచి మెరుగు కలిగి చాలా సులువుగా ఉండాలనే విషయంలో ఈ సమయంలో నన్ను హెచ్చరించుకుంటూ ప్రభుత్వం బట్టి నిరంతరం నేను తయారు చేస్తూ ఈ అవకాశాన్ని దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు సమర్పిస్తూ ఇటువంటి యొక్క సహజమైన అందరికీ కూడా నా హృదయపూర్వకంగా తెలియజేస్తూ నా వార్తలు ఇస్తాను. అందరికీ